యేసుని చూచుకొనుచు ఇంపుగా ఆ త్రోవన్ పోవదుము. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా ఆ త్రోవన్ పోవదుము. తానే మార్గమును సత్యమును జీవమును, తానే మార్గమును సత్యమును జీవమును. The God of Job is alive. యోబు దేవుడు సజీవుడు. This night he will wipe away your tears. ఈ రాత్రి ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు. You may be in great sorrow. బహుశా నీవు బహు దుఃఖములో ఉండవచ్చు. You may be in great grief. గొప్ప వ్యసన దుఃఖాక్రాంతునిగా ఉండవచ్చు. But he consoled Job. యోబును ఓదార్చిన దేవుడు. He lifted him up. ఆయనను లేపిన దేవుడు. If you read Philippians ఫిలిప్పీ పత్రిక చదివితే chapter 2 and verse 27, 2:27 చదివితే there you find another sorrow. మరొక దుఃఖాన్ని నీవు చూస్తావు. Paul the great apostle says, I am having sorrow above sorrow. గొప్ప సువార్తికుడైనటువంటి పరిశుద్ధుడైన పౌలు, నాకు దుఃఖము వెంబడి దుఃఖము కలుగుచు ఉన్నది. What happened to him? యోబుకు ఏమి జరిగింది? He had a very wonderful disciple. యోబుకు చక్కటి శిష్యుడున్నాడు. His name was Epaphroditus. ఎపఫ్రదితు అనేటువంటి యొక్క శిష్యుడు. A good worker. చక్కటి జత పనివాడు. A great prayer warrior. గొప్ప ప్రార్థనా వీరుడు. Colossians 1:7. కొలస్సీ 1:7. Colossians 4:12. కొలస్సీ 4:17. Both these verses tell us like